వావ్. ఇప్పుడు దీన్ని మనం దాంట్లో వేసుకోవాలి. ఓకే, డైరెక్ట్ వేసేసేయడమేనా? ఓకే, సో వేసేనా నేను? సో యాక్చువల్ గా ఫ్రెండ్స్ గమనిక ఏంటంటే వీడు ఆల్రెడీ నీళ్ళల్లో పచ్చిమిరపకాయలు అండ్ పాలకూరని ఉడకబెట్టుకున్నాడు. ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే మేము మిక్సీకి వేసుకున్నాం. వేడివేడిగా తీసి మిక్సీకి వేయకండి, మిక్సీ పేలి పగిలిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక న్యూటెల్లా టిప్ చెప్తాం అనుకుంటాను. న్యూటెల్లా టిప్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే, పాలకూరలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. మీకు గనక హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అండ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే గనక ఎర్లీ మార్నింగ్ కొన్ని ఉసిరికాయలు అండ్ అలాగే పచ్చి పాలకూరను తీసుకొని వేడి నీళ్ళలో పచ్చి పాలకూర ఆకుల్ని నానబెట్టేసి తీసేసి ఉసిరికాయ ముక్కలు పాలకూర ఆకులు తీసుకొని మిక్సీకి వేసేసుకొని పల్సగా జ్యూస్ చేసుకొని ఇలా ఒక 20 days అండ్ అబోవ్ తాగితే గనక మీకు చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. దాంతో పాటు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లో మనకు తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు లాస్ట్ వేసేద్దాం. పాలకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్ది చూసి వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం మేడం. ఓకే, ఇప్పుడు ధనియా పౌడర్. ఓకే, ఇప్పుడు గరం మసాలా మేడం కొంచెం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ వేసుకుందాం మేడం. వావ్. సో పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాం. చాలా మంది ఈ మధ్య కాలంలో పన్నీర్ తో పాటు టోఫు కూడా బాగా ఇష్టపడుతున్నారు. సో మీరు టోఫు కూడా యాజ్ ఇట్ ఇస్ గా చేసుకుంటే సేమ్. మేడం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. కాంతం మేడం, ఇందులో కలర్ వేయకుండానే మంచి కలర్ వచ్చేసిందిరా. ఫుడ్ కలర్ వేయదు మేడం ఎప్పుడైనా. నార్మల్ కలర్ తోటి మంచిగా అంటే టేస్టీగా ఉంటుంది. ఫుడ్ కలర్ అయితే కొంచెం అది స్పైల్ అయిపోతుంది ఫుడ్ కూడా. అండ్ చేసేటప్పుడు పన్నీర్ లేసినాక ఎక్కువ ఇట్లా కదలపకండి, ఎందుకంటే పన్నీర్ ఇరిగిపోతుంది. కర్రీ అంటే ఒక 5 minutes కుక్ కావాలి మేడం. మూత పెట్టుకుని 5 నిమిషాలు అనుకో రెడీ అయిపోతుంది. అయితే 5 minutes మూత మూసేద్దామా? మేడం మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి, అంతే రెడీ అవుతుంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. వావ్. డిష్ అవుట్ చేసుకోవడం లేట్ మేడం మనకి. బాగుందిరా. కొద్ది మంచిగా ఆయిల్ బయటికి వచ్చింది. డిష్ అవుట్ అయినా ఇంకా? డిష్ అవుట్ మేడం. సో డిష్ అవుట్ చేస్తే మేము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. మేడం మొత్తానికైతే పాలక్ పన్నీర్ రెడీ అయింది. సో యమ్మీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో పాలక్ పన్నీర్ కి కాంబినేషన్ లో గెస్ట్ దేవోభవలో గెస్ట్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవోభవ. ఈ రోజు గెస్ట్ దేవోభవలో రాబోతున్న గెస్ట్ సౌమ్య ఫ్రమ్ గుంటూరు. లెట్స్ వెల్కమ్ హర్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది. వడ్డాణం తొందర. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నాకు ఒకటే డౌట్ వచ్చింది, ఆంటీ కూతుర అసలు ఏంటి సాంగ్? అందరికి అసలు మీరు ఏ సాంగ్ వేయాలి? సొగసు చూడు తరమా. మేడం ఏంటి ఆంటీ కూతురు అంటే వీళ్ళ అమ్మని ఆంటీ అన్నట్టు, ఆంటీ కూతురు అని పిలుస్తాను అన్నట్టు. లేదండి, నేను త్వరలోనే ఆంటీ అవుతున్నాను. సో మా అమ్మాయి 20 years. సో నిజంగా అంత పెద్ద కూతురు ఉందా? మ్యారేజ్ చేసే కూతురుంది. నేను త్వరలో ఆంటీ అవుతాను. ఆంటీ కూతుర అమ్మో. అసలు ఏంటి అంత మీ ఏజ్ ఏంటి? ఈ మధ్య ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాం ఏంటి? ఇద్దరు సేమ్ ఉన్నారు కదా. మనలో మన మాట నేను అదే అనుకుంటున్నా. నేనేదో మేకప్ వేసుకుని కవర్ చేస్తున్నాను కానీ అందరు ఏంట్రా? అదే కదా మేకప్ ఏం వేసుకోవట్లేదు. సో అందుకని మేబీ మెయింటైన్ అవుతుందేమో. వీడియో మీరు అసలు మా పాపల కన్నా చిన్నగా ఉన్నారు. సౌమ్య గారు, ఈ రోజు వంట స్ట్రీట్ లో మీరు మా కోసం ఏం ఉండబోతున్నారు? నేను ఈరోజు స్వీట్ తినిపిద్దాం అనుకుంటున్నాను మీకు. కోకోనట్ బర్ఫీ. చలో, let's start. కోకోనట్ బర్ఫీ అండి. కోకోనట్ అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉండదు, దాని టేస్టే వేరు. ఎస్, నిజం. నాకు కూడా కోకోనట్ చాలా ఫేవరెట్. స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఏంటిది? ఫస్ట్ షుగర్ అండి. షుగర్ మనకి టైం పడుతుంది కాబట్టి షుగర్ పౌడర్ చేసుకున్నాను. నేను ఈ రోజు 350 grams షుగర్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే.
అంటే ఓ, అంటే షుగర్ పౌడర్ లో వేస్తే ఇట్లా లమ్స్ అంటారు వాటిని. ఇప్పుడు షుగర్ లంప్స్ లాగా ఉండదు, మీకు మెల్ట్ అయిపోతుంది. వాటర్ పోసి హీట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు వేడి కావడం వల్ల ఆ ఉండలు కరిగిపోతాయి. కరిగిపోతుంది, పాకం లాగా అవుతుంది. జిగురు జిగురు పాకమా మామూలుగా జస్ట్ మెల్ట్ అయితే చాలా? జిగురు జిగురు రావాలి. నేను చిన్నప్పుడు బర్ఫీ రావాలి కదా, బర్ఫీ మనకి మాస్ స్టేజ్ లో రావాలి. అంటే ఐ మీన్ మనం ప్లేట్ లో ప్లేటింగ్ చేసుకున్నప్పుడు పీసెస్ లాగా రావాలి కాబట్టి ఓ కొద్ది పాకం కొంచెం పట్టాలి. పాకం రాక రావాలి. నేను చిన్నప్పుడు అట్లా పాకం పడదాం అని పల్లీల చిక్కి చేసిన అబ్బా. ఓ. వచ్చేలోపు ఏమైపోయింది తెలుసా, పాకం ఎంతకి అవుతుంది అని చెప్పే లోపల స్టవ్ మొత్తం కాలిపోయి పైకి వచ్చింది. లైఫ్ లో అప్పటి నుండి నాకు పాకం అంటే సో భయం. మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట మీకు వంట మీద. లైఫ్ లో మనం చేయలేనివన్నీ చేసినామండి కిచెన్ లో. ఒకసారి మా చెల్లె కూడా పల్లి పట్టి చేసింది, ట్రై చేసింది. నిజంగానే నాన్న? నిజంగా జరిగిన స్టోరీ. అవును మా చెల్లె ప్రయోగం చేద్దామని పాకం రెడీ చేసింది. దాంట్లో పల్లీలు వేసుకున్నది, ఓ పల్లి పట్టి రెడీ అనుకుని ప్లేట్ లో తీసుకున్నది. అది గుంజితే కిలోమీటర్ దాకా పోతుంది. అది మధ్యలో కటింగ్ అవుతలేదు, పట్టుకొని పోవచ్చు కిలోమీటర్ దాకా. పెళ్లి కాకముందు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్, పెళ్ళైన తర్వాత అదే లైఫ్ అయిపోతుంది. ఎందుకు అట్లా? వంట చేయాలి కదా, ఇంట్లో అందరు ఎలా తింటారు? ఓ, మనం అవన్నీ టైం టు టైం పెడితేనే కదా. ఇప్పుడు తినగా మేము తేను అంటారు కదా, అంటే చేయగా actually- మంచి పనులు వస్తాయి. అవును, మీరు అంటుంది కూడా కరెక్టే. కానీ ఒకప్పుడు ఎట్లుందంటే అమ్మాయి అయితే వంట చేయాలి, అబ్బాయి అయితే ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు రోజులు మారినాయి, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ వచ్చేసింది. అమ్మాయి సంపాదిస్తుంది, అబ్బాయి సంపాదిస్తుంది కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే లేకపోతే ఒకరు హెల్ప్ చేయడం, కటింగ్ చేయడం అవన్నీ. ఈగోకి వెళ్లకుండా చక్కగా ఇద్దరు కలిసి చేసుకోవాలి, కలిసి ఆఫీసులకు వెళ్ళిపోవాలి. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. అసలు మీకు ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళి? రీసెంట్ గా 21 years అయిందండి. వెరీ గుడ్ అండి. 20 years అయినా రీసెంట్ గా అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు మ్యారేజ్ లైఫ్. రీసెంట్ గా మేడం నేను పుట్టినప్పుడు అంతే. సో ఇప్పుడు ఇది ఇలా ఆల్రెడీ ఒక బాయిల్ కి వస్తుంది కదండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది? ఇది సిరప్ రెడీ అయిపోయిన తర్వాత మనం కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఈక్వల్ గానే షుగర్ పౌడర్ ఎంత తీసుకుంటామో అంత. మనకి తక్కువైతే స్వీట్నెస్ రాదనమాట, అందు గురించని ఈక్వల్ గా ఉండాలి. దాంట్లో మిల్క్ పౌడర్. ఓహో, అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ దీంట్లోనే కలుపుకోవాలా అన్ని? షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాతే మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇలా తీగలాగా వచ్చింది అనుకోండి, మనకు ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. ఇదిగోండి ఇప్పుడు మీ క్లాస్ లో ఇదిగోండి తీగలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. మనం కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. కుదపలు రాకుండా అంటారు కదా, అలా లంప్స్ రాకుండా తిప్పుతూ ఉండాలండి. కోకోనట్ పౌడర్ తిప్పుతూ ఉండాలా? తిప్పుతూ ఉండకపోతే అది మధ్యలోనే గడ్డ అయిపోతుంది. నాకు అన్ని వంటల్లో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను రా మేడం. చెఫ్ అయిపోతారు. ఆల్రెడీ నేను చెప్పే చెప్తే గానీ గుర్తించారు అంతే. మీరు నా మీద ఫోకస్ పెట్టలేదు కాబట్టి మీరు నా గురించి అలా అడగలేదు. కాదు, రేపు మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ మిస్సెస్ ఎలాగో గుర్తించరు, వంట అంతా చేస్తేనే గుర్తిస్తారు. అంటే అన్నారు కానీ ఆ మాట ఏదో బాగుంది, మ్యారేజ్ అన్నారు కదా. కాలేదా? కాలేదు, ఒకసారి కూడా కాలేదు ఇంకా. ఒకసారి అయితే చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు స్వీట్ కి మనకి ముఖ్యం యాలకుల పొడి అండి. అదొక ఫ్లేవర్. కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం తీసుకున్నాను. యాలకుల పొడి లిమిటెడ్ గా చిటికెడే వేసుకోవాలండి, ఫ్లేవర్ గురించే. మళ్ళీ ఎక్కువైపోతే మనకి స్వీట్ అంతా టేస్ట్ పోతుంది. ఓకే. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ తీసుకుందాము. మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నామా ఇందులో? మిల్క్ పౌడర్ వేస్తే మీకు చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం లంప్స్ లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా.